రాజధాని మనం నిన్న మొన్ననే అసెంబ్లీలో కూడా పాస్ చేసుకొని రాజధాని అమరావతి అని చెప్పనేసి దానికోసంగా ఒకరోజు అసెంబ్లీ పెట్టి అసెంబ్లీలో తీర్మానం చేసి ఇప్పుడు కేంద్రానికి కూడా పంపించాం. కేంద్రంలో కూడా అక్కడ క్యాబినెట్ లో పెట్టి వాళ్ళు కూడా పాస్ చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ గ్రామంలో 2014 నుంచి 19 వరకు ఒక చెరువుకి వచ్చి ₹1 కోటి ఇచ్చాం. అదేవిధంగా ఎంపీపీ స్కూల్కి వచ్చి 6 లక్షలు ఇచ్చాం. ఎంపీపీ స్కూల్ ప్రగతికి 3 లక్షలు ఇచ్చాం. సిసి రోడ్డు 275 మీటర్లు 10 లక్షలు ఇచ్చాం. ఆర్ఓ ప్లాంట్ ఇచ్చాం. ఎస్టీలకు భూములు కూడా ఆర్టీఓ పట్టాలు కూడా సొంత పట్టాలుగా 24 మందికి ఇచ్చాం. అదేవిధంగా సిసి రోడ్డు 200 రూపాయలు ఇచ్చాం. ప్రస్తుతం మొత్తం ₹1,83,00,000 ఈ పంచాయతీకి ఇవ్వడం జరిగింది. అయితే ఇంకా కూడా ఉన్నాయి, అవి కూడా అంచెలంచెలుగా అన్ని పూర్తి చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఆయన మొత్తం రిపోర్ట్ తెచ్చుకుంటాడు. మనం రాష్ట్ర ప్రజలు బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, రోడ్లు బాగుండాలి అన్ని కూడా చూస్తాడు, రివ్యూ చేస్తాడు. కాబట్టి అన్ని సెక్షన్లో ప్రతి ఒక్కటి కూడా మాకు కూడా దాన్ని బట్టే మార్పులు కూడా ఎవరు అధికారులు బాగా చేయలేకపోయినా కానీ అవన్నీ మా అకౌంట్లో పడతాయి. దాని గురించి మళ్ళీ మమ్మల్ని కూడా అడుగుతారు. కాబట్టి దయచేసి అధికారులు ఉంటే కూడా ఎవరు పని వాళ్ళు ఎంత బాగా చేస్తే అంత మాకు మార్పులు పడతాయని చెప్పి కూడా తెలియజేస్తూ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. జగన్మోహన్ రెడ్డి 3 ముక్కలాట ఆడాడు. ఎక్కడా కూడా అభివృద్ధి అనేది లేకుండా ఇప్పుడే చూస్తూ ఉంటే రోడ్లోనే అర్థమవుతోంది. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎక్కడైతే రోడ్లు బాగలేవో అవన్నీ కూడా ప్రతి సంవత్సరం చేసేవాడు. 5 సంవత్సరాలు ఎక్కడ మట్టి అయిన దానివల్ల అన్ని దగ్గరలో కూడా రోడ్లు గుంతల మయమైపోయి గ్రామాలకు పోయే పరిస్థితి లేకుండా పోయింది. ఒకటే ఆయన 5 సంవత్సరాలు కూడా 3 ముక్కలాట ఆడేసి అన్ని బ్యాంకుల్లో అప్పులు చేసి ఎక్కడ అభివృద్ధి అంటే ఏమీ లేదు, ఒక రోడ్డే లేదు, ఏమీ చేయలేదు. ఆ బ్యాంకుల్లో డబ్బులు ఏం చేశాడో కూడా తెలియదు. ఈరోజు మనకి కేంద్రం సహాయ సహకారాలతో కూటమి ప్రభుత్వం ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెళ్ళి మరి మోడీతో కేంద్రంతో మాట్లాడి నిధులు తెస్తున్నాడు. కాబట్టి ఈరోజు అన్ని రకాలుగా మనం